వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే పక్షవాతంతో సఫర్ అవుతారో వాళ్ళందరికీ మన చిత్తూరు దగ్గర పల్మనేరులో ఎవ్రీ మంత్ బస్సు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తున్నా నా వల్ల అయినంతవరకు. అలాగే ఇప్పుడు మెయిన్ కార్యాచరణ ఏం స్టార్ట్ చేశానంటే, ఇవి టెంపరీ కార్యాచరణ పనులన్నీ, ఇవన్నీ పర్మనెంట్గా వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి కాబట్టి మొన్న ప్రతి ఇంటికి వెళ్ళి మా టీం సభ్యులందరితోటి నేను అందరం కలిసి ఆ వాటర్ ఎంత అవసరం మనకి అని చెప్పి మన శివనగూడెం ప్రాజెక్ట్ దగ్గర అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ఒక 50,000 పత్రికలు కొట్టించి ప్రతి ఇంటికి పంపించినాను. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో నాయకులు కావచ్చు, శివనగూడెం ప్రాజెక్టుకు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు కదా. ఏ నాయకుని పేరు నేను తీయను ఇప్పుడు, ఎందుకంటే ప్రజలది తప్పు అని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పొచ్చు, గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చింది, కాళేశ్వరం వచ్చింది, ఎంతో డెవలప్మెంట్ అయింది మన తెలంగాణ. ఆల్మోస్ట్ 3 times 300 times అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. ప్యాడీలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్తారు. మరి మునుగోడులో ఏమైంది ప్రాజెక్టుది? ఎందుకు మునుగోడు ప్రాజెక్ట్ కాలేదు? 12 సంవత్సరాలు అయిపోయింది, మరి మన ప్రాజెక్ట్ అయితే లేదు. మన ప్రజలకు ఉండాలి కదా. నాయకులు అంటే కొన్ని పక్కన పెట్టేసేయండి, వాళ్ళకి ఏ కారణాలు ఉంటాయో వాళ్ళు ఏం కారణాలు చెప్తారో మనకు అనవసరం, ప్రజలకు అవసరం కదా. 12 సంవత్సరాల మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కదా. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రాచకొండ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీనిపై మీ స్పందన ఏంటి? రాచకొండ అట్లాంటి ప్రాంతము హైదరాబాద్ మొత్తంలో లేదు. నేను ప్రతి అడుగు రాచకొండ కమిషనరేట్ కూడా తీసేయడం జరిగింది కదా. కమిషనరేట్ అనేది అది మనకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, కానీ రాచకొండ లాంటి ప్రాంతం మీరు కావాలంటే వెళ్ళండి, రాజు న్యూస్ ఒకరోజు కవరేజ్ చేయండి. అక్కడ ఈరోజు కాదు, ఆల్మోస్ట్ ఒక 400-500 సంవత్సరాల క్రితమే, 1300-1400 సంవత్సరాల్లోనే ఆ ప్రాంతం అంత బాగుంది అన్నట్టు. నేను కూడా విజిట్ చేశాను రాచకొండ కోసం. రాచకొండ మనం డెవలప్ చేసుకుంటే మరొక మన ఏదైతే మన వైజాగ్ దగ్గర అరకు ఉందో అంతకన్నా గొప్ప అవుతుంది. అరకు అంటే చాలా దూరం ఉంది, ఎక్కడో ఏ మూలన ఉంది. ఇది హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరం ఉంది, అవుటర్ రింగ్ రోడ్కి 25 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇట్లాంటి అద్భుతమైన ప్లేస్ని పర్యాటక ప్రాంతం దిద్దితే అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించవచ్చు మనం. ఇదంతా ఎవరు తెలుసా? దీనికి మళ్ళీ నేను ఏమంటా అంటే, అక్కడ ఉన్న ప్రజలు దానికోసం చేయాలి. అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వచ్చి చేస్తే, నేను చెప్పాను ఆ ప్రాంతం కోసం ఆల్రెడీ పనిచేస్తున్నాను. ఆ ప్రాంతానికి నా దగ్గర ఒక కార్యాచరణ ఉంది, రాను రోజుల్లో చెప్తుంది. బట్ రాచకొండ అనేది మన హైదరాబాద్కి చార్మినార్ తర్వాత మళ్ళీ మనం ఏం చెప్పుకోవాలంటే హైటెక్ సిటీ చార్మినార్ అని ఎట్లయితే చెప్పుకుంటున్నాం మనము, నెక్స్ట్ చెప్పుకునే పేరు రానున్న రోజుల్లో, రానున్న 10-20 సంవత్సరాల్లో ఒక పేరు ఎక్కువగా వినిపించేది ఏంటంటే రాచకొండ. మీరు మునుగోడు కాన్స్టిట్యున్సీలో 2 స్కూళ్లకు ఉచితంగా బస్సు అందజేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు అసలు మీకెట్లా సాధ్యమవుతుంది? అది ప్రతిదీ ప్రభుత్వమే చేయాలనుకోండి, ప్రభుత్వం మీద ఆధారపడితే కాదు. కొన్ని 1000 కోట్లు సంపాదించిన 1000 కోట్లకు అధిపతులు ఎంతోమంది ఉన్నారు, ఇది అందరికీ తెలియాలి. గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచింగ్ ఇచ్చే ఉపాధ్యాయులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే బీఈడీ కోచింగ్ తీసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాతనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అట్లాంటి టీచర్లు ఉన్నప్పుడు, అక్కడ అన్ని వసతులు ఉన్నప్పుడు, ఒక్క బస్సు సౌకర్యం ఉంటే స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఇప్పుడు తండాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి వాళ్ళు స్కూల్కి రావాలంటే చాలా కష్టంగా ఉంది. నన్ను గట్టుపల్లి మండలం వాళ్ళు, నారాయణపురం మండలం వాళ్ళు అడిగినప్పుడు నేను ఇమీడియట్లీ చెప్పిన, పిల్లల భవిష్యత్తుకి అది అవసరం అంటే అది ఎంత కాస్ట్ ఉన్నది లెక్క పెట్టండి. సుమారు 60-70 లక్షలు ఉంటాయి. 60 లక్షలు దాటింది, అది 60 లక్షలు దాటింది. గట్టుపల్లి వాళ్ళు మేము ఫస్ట్ 1 year మెయింటైన్ చేయలేమన్నారు, మెయింటైన్ చేస్తామని చెప్పినాం. రానున్న రోజులో మనకి నిజంగా కానీ ఇప్పుడు 2 బస్సులు అంటే దానికి డ్రైవర్ కావాలి, డీజిల్ కావాలి, మెయింటెనెన్స్ కావాలి. ఇట్లా గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ ఉంది. గవర్నమెంట్ నుంచి ఒక విద్యార్థికి వాళ్ళు 600 రూపాయలు ఇస్తున్నారని నాకు రీసెంట్గా తెలిసింది. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇంటి దగ్గరికి, ఇప్పుడు ఎట్లుందంటే ఆటోలో వెళ్తే వాళ్ళ ప్రాణానికి రక్షణ ఎంతవరకు అనేది నేను చెప్పలేను. బస్ అనేది మేజర్ సేఫ్టీ కదా, అది ఇంటి దగ్గరికి వస్తుంది. నీకు ఒక 100 అడుగుల్లో నీకు బస్సు దగ్గరికి వస్తుంది. అంటే ఒక ₹1,00,000 చదివే పిల్లోడికి కూడా, ₹1,00,000 ఫీజు కట్టే పిల్లోడికి ఇంటికి ఎట్లయితే వస్తుందో, రూపాయి కట్టకుండా ఇంటి దగ్గరికి బస్సు వస్తుందంటే చాలా సంతోషం కదా ఆ పేరెంట్స్కి. అండ్ ధైర్యం, నా పిల్లోడికి ఏం కాదు, ఏదొచ్చి గుర్తుంది, ఏదొచ్చింది ఏమవుతుందో, ఆటో బోల్తా పడుతుందో అన్న భయం కూడా లేదు వాళ్ళకి. బస్సును డొనేట్ చేసి ఆ బాండ్ పేపర్లో కొన్ని నియమ నిబంధనలు కూడా మెన్షన్ చేసిరంట, వాస్తవం అనేది. నేను చెప్పింది ఏంటంటే, మీరు బస్సుని సరిగ్గా మెయింటైన్ చేయకుండా దాని శిథిలావస్థలో వదిలేస్తే ఎనీ టైం వచ్చి బస్సు టేక్ ఓవర్ చేస్తుంది. అండ్ హాలిడేస్ టైంలో సేవా కార్యక్రమాలు మన అదే నారాయణపూర్ మండలం ఏరియాలో కానీ ఏదన్నా మనము ఫౌండేషన్ సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళకి మనం వైద్యం, ఉచిత వైద్యం అట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు అది హాలిడేస్ టైంలో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మేము యూజ్ చేసుకుంటామని.
అది ఎప్పుడు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు రేపు మళ్ళీ ఎవరైనా అబ్జెక్ట్ చేయకుండా అండ్ వాళ్ళు ఏదైనా సరిగ్గా మెయింటైన్ చేయకుండా డ్రైవర్ పెట్టకుండా ఓ మూలకేసేసి పట్టించుకుంటలేమంటే ఫౌండేషన్ ఎప్పుడు చేంజ్ తీసుకుంటారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళు వేరే విధంగా వాడితే వేరే రాజకీయ నాయకులకు దాన్ని కానీ ఆ మీటింగ్లకు ఈ మీటింగ్లకు కానీ వాడితే దాన్ని మేము ఇప్పుడు నేనైనా సరే అట్లాంటి దాన్ని మేము వాడమన్నట్టు ఓన్లీ ఫౌండేషన్ కార్యక్రమాలకు మాత్రం.